జనబేరి సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించిన మాటలు వింటే నిజంగా ఒక కొత్త రక్తం ఏమంటారు మరుగునట్లు అట్లాంటి ఒక ఫీలింగ్ గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. హాయ్ టు ఆల్. సో ఆఫ్ కోర్స్ నేను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే సభలో మాట్లాడారో అది అయిన తర్వాత సాయంత్రం కొన్ని పిచ్చుకుక్కలు మొరుగుతాయి అని అనుకున్నాము. అట్లానే ఆ పిచ్చుకుక్కలు మొరిగినాయండి. కొడాలి నాని గారు వచ్చేసారు ఆల్రెడీ. ఏమో తాడేపల్లి నుంచి డైరెక్ట్గా నన్ను ఇట్లా అన్నాడని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఫోన్ చేసి ఏడ్చుంటారు. మరి తాడేపల్లికి వెళ్ళి ఈరోజు కొన్ని మొరిగారు. ఇప్పుడే సాక్షిలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలుని చూడడం జరిగింది. ఆ వ్యాఖ్యలకి నేను సమాధానం చెప్తాను కొడాలి నాని గారు. సో ప్రతిపక్ష నేతపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని గారు కౌంటర్ ఇచ్చారట. సో ఏమని ఇచ్చారో చూద్దాం ఇప్పుడు. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే ఏం చేశారని జగన్ అడుగుతున్నారని, తాము అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడిన అందరి పేర్లు బయట పెట్టామని, దీనిపై ఏసీబీ సిఐడి కేసులు పెడితే వెళ్ళి స్టేలు తెచ్చుకున్నారంట. స్టేలు తెచ్చుకున్నారా? స్టేలు తెచ్చుకుంటే కోర్టులో స్టేలు ఇచ్చేంత దిక్కుమాలిన దారుణంగా వేసావా నువ్వు కేసు? అంటే వీగిపోయేంత, అంటే కోర్టులో వీగిపోయేంత ఆధారాలు ఆధారాలు లేని ఒక కేసులు నువ్వు వేసి కేవలం ఆరోపణలు చేస్తే వీగిపోకుండా ఉంటాయా? స్టేలు ఎందుకు ఇస్తారు? నువ్వు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోతే స్టేలు ఇస్తారు. ఏసీబీలు సిఐడి కేసులు పెట్టారంట, దానికోసం అంటే వెళ్ళి స్టేలు తెచ్చుకున్నారట. గొప్పగా ఉందయ్యా. నాకు తెలుసు సాయంత్రానికల్లా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయిన తర్వాత డెఫినెట్లీ ఒక కుక్కని వదులుతారు అన్న విషయం తెలుసు. అది నువ్వే అవుతావు అన్న విషయం కూడా క్లియర్గా మాకు తెలుసు. సో ఇంకేదో దేవుడు భక్తి అని చెప్పేసి కొన్ని డ్రామాలు ఆడుతున్నాడండి. ఇప్పటికి అమరావతి భూముల ధరలు తగ్గిపోతాయని కొంతమందిని రెచ్చగొట్టి రోడ్డుపై కూర్చోబెట్టారా? అవునా, అయితే నువ్వు కూడా రెచ్చగొట్టి రోడ్డుపై కూర్చోబెట్టచ్చు కదా. ఆ ప్రాంతం నుంచి మీకు కూడా ఎమ్మెల్యేలని ఎంపీలని ఇచ్చారు కదా. ఏం కొడాలి నాని గారు, మరి మీరు కూడా రెచ్చగొట్టి రోడ్డు పైన కూర్చోబెట్టి మీరు కూడా మూడు రాజధానులు శిబిరం పెట్టుకున్నారు కదా. మరి ఏం చేయలేకపోయారా? వెళ్తే కొడతారనుకున్నారు కదా, వెళ్తే గట్టిగా కొట్టేవారు. ఈరోజు మొత్తం 3 రాజధానుల టెంట్ ఒక్క దెబ్బకి నాశనం అయిపోయేది అనమాట ఏమన్నా చేసుంటే. సో సాయంత్రం వచ్చి నువ్వు మంచిగా ఇట్లాంటి డ్రామాలు ఆడతావు అన్న విషయం అందరికీ తెలుసు కదా. సో అప్పుడు ఆ డ్రామాల్లో ఏం చెప్తావు అని చెప్పేసి మేము వెయిట్ చేసాం అంతే. సో తోక పార్టీలను వేసుకుని డ్రామాలు ఆడుతున్నారా? ఏం తోక పార్టీలు? బీజేపీ తోక పార్టీని. అంటే బీజేపీ కూడా మొన్న సోమవీర్రాజు గారు అమరావతికి మా పూర్తి మద్దతు అని చెప్పారు. అంటే బీజేపీని మీరు తోక పార్టీ అంటున్నారా? మరి ఎందుకు మీ అధినాయకుడు వెళ్ళి మోడీ దగ్గర కాళ్ళకు వంగి దండాలు పెడుతున్నాడు? ఎందుకండి వంగి దండాలు పెడుతున్నాడు? అంటే నీలా మాట్లాడడం నాకు రాదనుకో, నువ్వు ఆడు ఈడు అంటావు, నీ అమ్మ మొగుడు అంటావు, అట్లా నాకు రాదనుకో. సో మీ అమ్మ మొగుడు మీద మాకు గౌరవం ఉంది కాబట్టి మేము మాట్లాడమట్లాను. చంద్రబాబు మనసు జగన్కు మనసు లేదంటున్నారని అసలు చంద్రబాబుకే మనసు లేదంట. మనసు ఉంటే నీలాంటి వెధవల్ని ఇప్పటికీ భరిస్తున్నారు అంటే ఆయనకు మనసు ఉంది కాబట్టి. లేదు అంటే నీకన్నా ఇంకా దారుణమైన స్టేజ్లో దారుణమైన పదాలతో మాట్లాడమని చెప్పేసి మా లీడర్స్ని కూడా నీ మీదకి పంపించట్లేదు అంటే ఆయనకున్న సంస్కారం అది. టీడీపీ జాతీయ పార్టీ అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నావు కదా. సరే, టీడీపీ జాతీయ పార్టీనే, ఎందుకంటే తెలంగాణలో కనీసం మాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఉంది. తప్పుకో, రాజకీయాల నుంచి తప్పుకో, ప్రూఫ్ ఉంది దానికి. తప్పుకో స్వామి. సో దుర్గమ్మ చంద్రబాబు జిమ్ముక్కులు చూసి ఎన్నికల్లో ఓడించారని. దుర్గమ్మ కాదు, మీ విజయమ్మ రాజన్న బిడ్డకు ఒక ఓటు వేయలేరా? రాజన్న బిడ్డను మీరు నమ్మలేరా అని చెప్పేసి కొంగుబట్టి అడుక్కుంటే వేశారు. ఎందుకు దేవుళ్ళని తీసుకొస్తావు? ఎందుకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక సీటు కూడా గెలవలేదా? అసలు పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవలేదు అంటున్నా. నీకు పోటీ చేసే ధైర్యమే లేదు నీ పార్టీకి. కనీసం నీ పార్టీకి పోటీ చేసే ధైర్యమే లేదు కదా. చంద్రబాబు రెఫరెండం సవాల్కి మంత్రి కొడాలి నాని గారు కౌంటర్ ఇచ్చారట. ఏమి ఇచ్చారో చూద్దాం. జనం ఇప్పటికే చంద్రబాబుని రాజకీయాలకు దూరంగా చేశారని మళ్ళీ కొత్తగా ఆయన రాజకీయాలకు దూరం చేయాల్సిన అవసరం లేదన్నారు. అవును, ఈరోజు మీటింగ్లో చూసాము ఎవరు జనాలు ఎక్కడ. అందుకే కదా గత సంవత్సరంన్నర కాలంగా ఏ నాయకుడు దాక్కుని వెళ్తున్నాడో, ప్రజల్లోకి రాకుండా ప్రజల కోసం నేను జననేతని, జనాల నుంచి వచ్చిన నేతనని చెప్పుకున్న నేత ఈరోజు తాడేపల్లి కొంప నుంచి బయటకు రావట్లేదు అంటే
ఏ నేత దాక్కున్నాడు? ఆ? ఎవరిని జనాలు ఆదరించట్లేదు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అమ్మ కూతుర్లు అడుక్కున్నందుకు 18 నెలలు జైల్లోకి వెళ్ళి నా బిడ్డ అయ్యా కష్టాలు పడిపోయాడు, అయ్యో ఏదో చేస్తాడు అని చెప్పేసి పాదయాత్రలో చేసిన మీరు ముద్దులు పెట్టారు కదా, పెట్టిన ముద్దులకి ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. నెక్స్ట్ టైం ఇదే వేవ్ని తీసుకురండి. ఇప్పుడు నీకు అంత ధైర్యం ఉంటే, అంత తెగింపే ఉంటే, మీ నాయకుడు జననేత అయితే, జనమంతా నీ వైపే ఉంటే, దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి, దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి. నువ్వు ఎందుకు పెట్టట్లేదు స్వామి ఆంధ్రాలో ఎన్నికలు? ఆంధ్రాలో ఎన్నికలు ఇప్పటికీ ఎందుకు పెట్టట్లేదు? ప్రజలంటే జగన్ని 170 సీట్లతో గెలిపించడానికి రెడీగా ఉన్నారంట. అయితే రా, ఎన్నికలకి రా. రాజీనామాలు చేసి 170 మంది ఎన్నికలకి వచ్చి ఇప్పుడు అమరావతి మీకు 170 సీట్లు ఇస్తే 3 రాజధానులు చేసుకోండి. ఇది ఓపెన్ సవాల్. దీనికి ఎవరూ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలుగా మేము చేస్తున్నాం. ఇప్పుడు కూడా జగన్కి 170 సీట్లు ఇస్తారు అంటున్నారు కదా, రండి సార్. శ్రీ కొడాలి నాని గారు, వెంకటేశ్వరరావు గారు, 170 సీట్లు మీకు వస్తాయనే కాన్ఫిడెన్స్, అబ్బా మహా కాన్ఫిడెన్స్ మీకు ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో నేను కూడా చెప్తున్నా, మీరు కూడా రండి, 170 సీట్లు గెలుచుకోండి. 170 సీట్లు గెలుచుకుని 3 రాజధానులు ఏర్పాటు చేసుకోండి. ఒక రాజధానికి అడ్డానికి దిక్కులేదు కానీ 3 రాజధానులు ఏర్పరచుకుంటారండి. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా? చంద్రబాబుని కుప్పంలో కూడా ఓడిస్తాం. మీ తాతలు దిగి రావాలి. నీలాంటోడే ఏదో లేక ఏదో వారం అన్నాడంట. సో ఇది ఈరోజు ఈయన గారు చేసిన కమెంట్స్. సో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు, నాకు తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కౌంటర్లకి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ పైన వేసిన సెటైర్లకి గింజుకుని గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటాడు. ఆయన తాడేపల్లి హౌస్లో కూర్చుని వెంటనే ఫోన్ చేసి, నువ్వురా నాకు అన్యాయం జరిగిపోయింది, నన్ను నిన్నేసి మాటలు అన్నాడు చంద్రబాబు నాయుడు, నువ్వు వచ్చి తిట్టేసెళ్ళు అని చెప్పేసి పిలుచుకుని ఉంటాడు. వచ్చి వెంటనే నువ్వు చేసిన పని ఏందయ్యా అంటే ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే నీ గవర్నమెంటే నిరూపించుకో. నీకు సత్తా లేదా? వీగిపోయే ఆరోపణలు చేసి వీగిపోయే కేసులను పెట్టుకుని నీకు సత్తా లేదా ఏంటి? ఏం మంత్రులు దొరికారు స్వామి ఆంధ్రాకి ఏం కర్మ పట్టించారు? ఆంధ్రాకి ఏం కర్మ పట్టించారు మీరందరూ కలిసి? ఇప్పటికీ డెవలప్మెంట్ లేదు. సంవత్సరంన్నరగా రాష్ట్రంలో, స్టేట్లో ఏం డెవలప్మెంట్ జరిగిందో చెప్పండి కనీసం. మీకు దమ్ముంటే ఇది మేము తీసుకొచ్చాం, ఎక్సెప్ట్ మీ మందు కంపెనీలు తప్పించి, ఆల్కహాల్ కంపెనీస్ తప్పించి స్టేట్కి ఎటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తెచ్చారో, దానివల్ల స్టేట్కు జరిగిన లాభం ఎంతో చెప్పండి మీకు దమ్ముంటే. ఎకనామికల్గా స్టేట్ ఎంత డెవలప్మెంట్ జరిగిందో నీకు దమ్ముంటే చెప్పవయ్యా కొడాలి నాని. ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్లు ఏంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నట్లే, అమ్మేవాడు ఇష్టం, కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు, వాడిష్టం. సో ఇదంతా ఫేర్గా జరిగిందా లేదా? అమ్మేవాడికి కొనుక్కునేవాడికి లేని ఇబ్బంది నీకేంటయ్యా? మీ గవర్నమెంట్కి ఏంటి? మీకు అంత సత్తా ఉంటే, నిజంగానే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే సత్తా ఉంటే, సంవత్సరంన్నరగా ఏం పీకుతుంది మీ గవర్నమెంట్? సంవత్సరంన్నరగా ఏం పీకుతుంది? వస్తావు ఏమో మరి. వాళ్ళు నువ్వు లేకపోతే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఇంక దిక్కు దివాణం లేదు అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారు కమెంట్స్ చేసినప్పుడల్లా వచ్చి కుక్కలా మురిగెళ్ళిపోతాం. వాడంట వీడంట ఏంటి ఖర్జూరపు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేస్తున్నాయంటే, ఖర్జూరపు నాయుడు గారు పూర్తిగా రైతు కుటుంబం, కనీసం ఆయనకి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. మీ రాజారెడ్డి పెద్ద ఉద్యమాల్లో పాల్గొన్నాడని చెప్పి మీరే ప్రచారాలు చేసుకుంటారు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గరే రాజకీయాలు చేశారని. అందుకే రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి మేబీ మేము అనొచ్చు. కొత్త రాజ్యాంగం, మరి స్టేట్లో కొత్త రాజ్యాంగాన్ని మీరు సృష్టించారు కదా, ఇప్పటివరకు లేని కొత్త రాజ్యాంగాల్ని సృష్టించి కొత్త విధానాలను తీసుకొచ్చారు కదా, మేబీ రాజారెడ్డి గారి దగ్గర నేర్చుకున్నాడేమోనండి ఆయన. చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త పాలసీలను ఏమీ తీసుకురాలా, ఉన్నవి మార్చి కొత్తగా అడ్డదిడ్డంగా మీలా అడ్డదిడ్డంగా చేయలే ఏమి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన నార్మల్గా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అయ్యారు.
కానీ మీరేమో కొత్త కొత్త విధానాలు తీసుకొస్తున్నాము. ఎవడూ చేయిందే, అసలు రాష్ట్రంలో స్టేట్లో ఎవడూ చేయిందే, సారీ దేశాల్లోనే ప్రపంచంలోనే ఎవడూ చేయింది నేను చేస్తాను, దేశంలో చేయింది ఎవడో నేను చేస్తాను అంటున్నావు. కాబట్టి ఏమో రాజారెడ్డి దగ్గర నుంచి మనవడు కదా, ఆయన మనవడు కదా, నేర్చుకున్నాడేమో అని చెప్పేసి మేము కూడా రాజారెడ్డి పేరు చెప్తున్నాం అనమాట. అంటే రాజారెడ్డి దేశాలు తిరిగి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెద్ద స్వాతంత్ర సమర యోధుడిగా చెప్తారు కదా, ఆయన ఏమన్నా నేర్పించాడేమో ఇట్లాంటి కీచకమైన పనులు చేయండి, కీచక పర్వాలు సృష్టించండి అని చెప్పేసి అట్లాంటి ఆయన దగ్గర నేర్చుకొచ్చాడేమో అని చెప్పేసి మేము రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితే నార్మల్గానే, ఇప్పుడు ఆయన ఖర్జూర్ నాయుడు గారో లేదంటే నువ్వు ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో ఫాలో అయ్యి ఉంటే కనుక మేబీ అప్పుడు మీరు కూడా అట్లా అనేవాళ్ళేమో. అట్లా ఫాలో అవ్వలేక ఈరోజు నీకు నోరు లేస్తుంది, నువ్వు మళ్ళీ ఇక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవగలిగావు. నీ నోరు ఎంత లేస్తుంది కూడా. అదే మేము అధికారంలో ఉన్నప్పుడు తొక్కాలనుకుంటే ఎంతసేపు మీరు చేస్తున్నారు కదా, మా ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన ఆర్థికంగా దెబ్బతీసి వాళ్ళని మాట్లాడకుండా చేద్దామని చేసి ఇంటర్నల్గా మీరు చేస్తున్నారు కదా, చాలా రాజకీయాలు చేస్తున్నారు కదా. అబ్బో మేము తోపులు, మేము పత్తిత్తులు, మేము మామూలు కాదు, మేము ఎవరిని వేరే పార్టీ వాళ్ళని తీసుకోము, మాకు నిబద్ధత ఉంది అని చెప్పేసి ఇన్ని పతివ్రత కబుర్లు చెప్పారు కదా మీరు మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైపోయింది? తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు? వాళ్ళని ఆర్థిక మూలాలపైన దెబ్బతీసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ప్రజల తరపున మాట్లాడకుండా చేసి లాక్కుంటున్నావు, గింజుకుంటున్నావు. ఇట్లా వల్లభనేని వంశీని ఎట్లా అన్యాయంగా మధ్యలో వదిలేసావో కనీసం రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు ఫ్యూచర్లో. ఇట్లా కొట్టుకుంటా ఉండాలి. కర్ణం బలరాం గారు అట్లా కొట్టుకుంటా, ఆ లీడరు మీ ఇద్దరు సరిపోతుంది అప్పుడు. సో అట్లాంటి చేస్తున్న పనులు ఎవరు? మీరేమన్నా గొప్పవాళ్ళా? అయ్యో థ్యాంక్ యూ కిరణ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. దేవుడు ఇట్లా సృష్టించాడు. కిరణ్ డార్లింగ్ నువ్వు గేలా ఉన్నాంట, ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. నన్ను మా అమ్మ ఇట్లానే కంది బ్రో. మేబీ మీ అమ్మ నిన్న ఏమైనా డిఫరెంట్గా ఉంటుందేమో. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు కూడా మనుషులే. సో లెట్ యూ థింక్ అబౌట్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొడాలి నానిగారు కాస్త వాగేటప్పుడు కొంచెం నోరు హద్దుల్లో పెట్టుకుని వాగండి. రేపు మీది కాదు, ఈరోజు నీది అవ్వచ్చు, రేపు నీది కాదు. నీకంత దమ్ము ఉంటే, నువ్వేమన్నా చేయగలిగితే, ఆరోపణలు నువ్వేం చేస్తున్నావు అన్నీ నిజాలు చేసి ఇప్పటికే మీ కార్యకర్తలకే సగం మందికి మీ గురించి పూర్తిగా అర్థమైపోయింది. మీరేం చేస్తుంది అనేది పూర్తిగా అర్థమైపోయి రోజుకొకళ్ళు నమస్కారం చెప్పి వెళ్ళిపోతున్నారు కార్యకర్తలందరూ. అవును కదా, రేపొద్దున ప్రజలు కూడా మీకు ఏం చేయాలో అది పుష్కలంగా చేస్తారు. నువ్వు 170 సీట్లు ఇస్తారంటున్నారు కదా, రా వచ్చి పోటీ చేయి, ఎన్నికల్లోకి పోటీ చేసి ఇదిగో మేము ఇప్పుడు 3 రాజధానుల యొక్క ఏమంటారు దాన్ని, ఒక రెఫరెండం తీసుకెళ్ళండి. 3 రాజధానులు ఈసారి అమరావతికి రాజధాని ఉండదు, 3 రాజధానులు అమరావతితో పాటు ఇంకొక 2 రాజధానులు మేము పెట్టి అది కూడా మీ యొక్క మ్యాండేటరీ కింద చేసుకుని చేయండి. నవరత్నాల్లాగే దాన్ని కూడా ప్రచారం చేసుకుని ఎలక్షన్స్కి వెళ్ళండి. 170 గెలిస్తే రాజకీయాలకి నువ్వు దూరం అవుతావో, లేదు అంటే 170 సీట్లు సాధించుకుని 3 రాజధానులు చేస్తావు, తెలిసిపోతుంది కదా. ఎందుకు దానికోసం కుక్కలా వాగుతావు, కుక్కలా అరుచుకుంటావు ఎందుకు? సాయంత్రం పొద్దున్న మా లీడర్ల ప్రెస్ మీట్లు పెట్టడం, ఎవరు దొరక్కపోతే నిన్ను పిలిచి ఇట్లా కుక్కలా అర్పించడం. ఎస్, థ్యాంక్ యూ నరేష్ గారు. అట్లనే జై అమరావతి అండి. ఈరోజు నిజంగా అమరావతి ఎంతో త్యాగదనుల ఫలం అది అమరావతి అనేది. ఇప్పటికీ అమరావతి ఉద్యమం జరుగుతోంది. పక్క రాష్ట్రాల వాళ్ళు ఆల్రెడీ మీరు ఇబ్బందులు పడుతున్నారు, మీకు ఆ విషయం తెలుసు. పక్క జిల్లాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి జిల్లా నుంచి కథలు రండి, ఖచ్చితంగా వాళ్ళతో చేతులు కలపండి. మీకు కుదిరినా కుదరకపోయినా మీ యొక్క సంఘీభావం తెలపండి. ఎందుకంటే రాజధాని ఏవి 29 గ్రామాల వాళ్ళది కాదు. ఈరోజు ఆ రాజధాని లేనందువల్లే స్టేట్లో ఎకనామికల్ గ్రోత్ ఇట్లా ఉంది, ఫినాన్షియల్ గ్రోత్ ఇట్లా ఉంది. ఈరోజు జీడిపి పడిపోవడానికి కారణం మీకు ఇన్ని నిత్యావసర వస్తువులపైన కానీ ఇంత ధరలు పెరిగిపోవడానికి కారణం మెయిన్ రీజన్ అదే. స్టేట్లోకి ఒక ఇన్వెస్ట్మెంట్ రానప్పుడు
మీ యొక్క మీ జీవనోపాధి పైనే భారం పడుతుందండి. మీరు నిత్యావసర సరుకుల మీద దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి, డీజిల్ దగ్గర నుంచి అన్ని రేట్లు పెరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటి అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అది. ఎందుకంటే సరిగ్గా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే లార్జ్ సెక్టర్ ఆఫ్ ఎకనామికల్ వాల్యూస్ని కానీ మెయింటైన్ చేయలేకపోతుంది గవర్నమెంట్. మెయింటైన్ చేయలేకపోవడం వల్లే ఈరోజు ఏమైంది, మీ మీద ఆర్థిక భారం పడుతుంది. ఈరోజు ఇసుక ఇళ్ళు ఇసుక అమ్మడం విన్నాం, ఈరోజు దండుకుంటున్నారు. ఇసుక మీద, ఇసుక రీచుల్లో దండుకుంటున్నారు ఈరోజు. ఒకప్పుడు 2000, 3000కి ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోకి వచ్చేది. తర్వాత వచ్చేసి బయట జిల్లాలకు ఒక 5,000 లోపు దొరికేసే ఇసుక ఈరోజు మీకు 15,000 అవుతుంది అంటే అది దేనికి కారణం? ఇవాళ ఈ రాజధాని ఆగిపోవడం వల్లే, ఇవాళ రాజధాని లేకపోవడం వల్లే. ఈరోజు నీ రాజధాని ఏది అంటే ధైర్యంగా నా రాజధాని ఇది అని చెప్పుకోలేకపోయే దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్న ఆంధ్రులం అందరం. ఇది కేవలం అమరావతి ప్రాంతవాసుల ఇబ్బందేం కాదు. వాళ్ళకు చేసిన సిఆర్డిఏ చట్టం ప్రకారం వాళ్ళకు పూర్తి చేస్తేనే గవర్నమెంట్కు భూములు వచ్చేవి. పూర్తి చేయకపోతే వాళ్ళు మాకు ఈ రాజధాని రాజధాని ఒకటే ఉంటే మాత్రమే మేము భూములు ఇస్తాము, లేకపోతే మా భూములు మాకు వెనక్కి ఇచ్చేయండి అని కోర్టులో పిల్లు వేస్తే గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు. సిఆర్డిఏ చట్టం ప్రకారం వాళ్ళు భూములు ఇచ్చారు. ఆ చట్టం ప్రకారం పూర్తి చేస్తేనే. అది లేకపోవడం వల్ల నష్టపోయేది నువ్వే. ప్రతి ఆంధ్రుడు నష్టపోతాడు. శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు నష్టపోతాడు. మీరు అక్కడి నుంచి కదలరండి, వాళ్ళ ప్రాబ్లం ఏం కాదు. ఈరోజు నీకు పంచదార పెరిగిందా? ఈరోజు నీకు ఉప్పు పెరిగిందా? ఈరోజు నీకు కందిపప్పు పెరిగిందా? ఈరోజు నీకు కూరగాయల పైన రేట్లు పెరిగినాయా? ఎవరికి భారం పడింది? దేనివల్ల పడింది? కనీసం తెలుసుకోండి. కనీసం తెలుసుకుని రాజధాని యొక్క విశిష్టత కానీ, రాజధాని యొక్క అవసరం కానీ, ఫస్ట్ విశిష్టతను పక్కన పెట్టిన రాజధాని యొక్క అవసరం డెఫినెట్లీ రాష్ట్రానికి ఉంది. 3 రాజధానుల చుట్టూ గిరగిరా తిరగలేరు కదా. కర్నూలు నుంచి అమరావతికి, అమరావతి నుంచి వైజాగ్కి, వైజాగ్ నుంచి కర్నూలుకి, కర్నూలు నుంచి అమరావతికి గిరగిరా తిరగలేరు కదా ఎవరును. రాజధానిలో పనుంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకో. 3 చోట్ల కాకపోతే 30 చోట్ల చేసుకోమనండి గవర్నమెంట్ని. రాజధాని నీ హక్కు, ఆంధ్రుల హక్కు రాజధాని అనేది. నీకు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి అంటే 3 చోట్ల కాదు స్వామి, 30 చోట్ల చేసుకోండి మీరు. మీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 30-40 చోట్ల చేసుకోండి, ఎవరికీ నష్టం లేదు. అన్ని చోట్ల మీరు సమాంతరంగా పాలించండి, నష్టం లేదు. రాజధాని మాత్రం ఒక చోటే ఉండాలి. న్యాయస్థానం కానీ, పాలనా వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ ఒకే చోట ఉండాలి. ఒక్క రాజధాని, ఇప్పుడు మనకు తెలంగాణయే మోడల్ చూసుకుందాం. ఒక్క రాజధాని స్టేట్ని మొత్తం నడిపిస్తోంది. ఒక్క రాజధాని స్టేట్ మొత్తం నడిపిస్తోంది. నువ్వే కదా అన్నావు, ఒక రాజధాని కట్టాలి అంటే 30,000 పైబడి ఎకరాలు కావాలి అన్నావు. ఈరోజు 500 ఎకరాలే సరిపోతాయి అంటున్నావు. 500 ఎకరాలు సరిపోతే నువ్వు రోడ్లు వైల్ చేసి నీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఇచ్చేసి కేబుల్స్ ఇవన్నీ చేస్తేనే సరిపోదు నీకు 500 ఎకరాలు. నువ్వు అన్నదేంటి? గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 పైబడి ఎకరాలు కావాలి అన్నావు. ఆ మాటని తీసుకుందాము. మరి అయితే వైజాగ్లో కూడా 30,000 కావాలిగా. నీ భూములు ఏమన్నా, మీ షర్మిల గారి భూములు ఏమన్నా ఉన్నాయా? అసలే టాక్ బయట మీ ఫ్యామిలీ భూములు ఏమో ఉన్నాయి, అందుకే వైజాగ్ షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. మరి అక్కడ 30,000 ఎకరాలు ఎలా సేకరిస్తారు? కర్నూలులో ఎలా సేకరిస్తారు? కర్నూలులో ఎట్లా సేకరిస్తారు చెప్పండి. సో దీనికి చెప్పాల్సింది మీరే. అండ్ ప్రజలు చాలా సెల్ఫిష్గా ఉన్నారు ఆంధ్రులు.
ఇలా ఆలోచించుకున్నంతసేపు నీ బతుకు ఎవ్వడూ మార్చలేడు. ఆంధ్రుడు అనేవాడి బ్రతుకు ఎవ్వరూ మార్చలేరు, మార్చాలనే ఆలోచన కూడా చేయలేరు. ఈరోజు నీ యొక్క అవసరాల కోసమో లేదంటే అవసరాల కోసం కాదు, మీ యొక్క ఆశల కోసం అత్యాశకి పోయి డెఫినెట్లీ మీ అత్యాశ కోసం రేపొద్దున్న మీ పిల్లల భావితరాల భవిష్యత్తు తాకట్టు పెట్టేశారు. ఒక దొంగకి తాకట్టు పెట్టేశారు మీరు. భావితరాల భవిష్యత్తుని ఒక దొంగకి తాకట్టు పెట్టేశారు. ఏం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే చెప్పండి, నిత్యావసర సరుకుల మీద పడలేదా భారం? నిత్యావసర సరుకుల మీద పడింది భారం. నీకు దిక్కులేక ఆఖరికి చెత్తపన్ను వేసుకుంటున్నావు. నీకు దిక్కులేక ఆఖరికి బాత్రూముల పైన, వాష్రూమ్స్ పైన, బాత్రూమ్స్ పైన పనులు వేసుకుంటున్నావు. నీకు దిక్కులేక అట్లాంటి వాటి మీద పనులు వేసుకుని డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉంది, కానీ రాష్ట్రాన్ని బాగు చేద్దామనే ఆలోచన ఉందా నీకు? ఉందా? ఏం పనులు వేసుకుని బ్రతికేస్తావా? అంటే నీకు ఒళ్ళు కవ్వెక్కి నువ్విచ్చిన హామీల కోసం రాష్ట్ర ప్రజలందరూ ఆర్థిక భారాన్ని మొయ్యాలా? నీకు ఒళ్ళు కొవ్వెక్కి నువ్విచ్చిన హామీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాలని మొయ్యాలా? రాష్ట్ర ప్రజలు మొయ్యాలా? నువ్వు హామీలు ఇచ్చుకున్నావు, నీ అధికారాన్ని అనుభవిస్తున్నావు, రేపొద్దున దిగిపోతావు. ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? ఏం చేశారు ఈ సంవత్సరంన్నర కాలంగా? చాలా ఎక్కువ టైం మీకు, ఇది చాలా ఎక్కువ టైం. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అంత చేస్తాం, ఇంత చేస్తాం అన్నారు. ఏం చేశారు మీరు? జాబ్లు వేయి అంటే 5,000 ఇచ్చుకునే వాలంటీర్ల జాబులు మేము 4 లక్షల జాబులు సృష్టించేశాము అని చెప్పేసి నువ్వు జాబులు ఇవ్వలా. ఒక తరాన్ని వాళ్ళ జీవితాన్ని నిర్మించుకోకుండా ఒక 4 లక్షల మంది జీవితాలతో ఆడుకుంటావు నువ్వు. ఒక తరాన్ని వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకోకుండా 5,000 ఎరచూపి వాళ్ళని ఆడుకుంటున్నావు. నువ్వు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. అది వాళ్ళకి తెలియట్లే. ఏదో గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నారు, రేపొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తుంది, నువ్వు 3 రాజధానులు అన్నట్లే వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను తీసి పక్కన పడేస్తారు. ఏం చేస్తారు? అప్పుడు 4 లక్షల మంది చక్కబద్దం చేసుకుంటారు ఇంట్లో కూర్చుని. వీటిలన్నిటికీ సమాధానాలు రావే అపోజిషన్ వాళ్ళు క్వశ్చన్ చేస్తే. వచ్చి మాత్రం కుక్కలా మొరగడం వచ్చు కొడాలి నాని గారికి. సమాధానం చెప్పండి వీటికి. పోను ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. నిత్యావసర సరుకులు కానీ లేదు అంటే జిఎస్టీ ట్యాక్సెస్ కానీ ఎట్లాంటి కలెక్ట్ చేస్తున్నారు? ఎంత దారుణంగా కలెక్ట్ చేస్తున్నారు? చెత్త పన్ను ఏంటండి? బాత్రూముల పైన పనులు ఏంటండి? ఇంట్లో ఎన్ని వాష్రూమ్స్ ఉంటాయి? పైగా సిట్టింగ్ కమోడ్స్ ఉంటే ఒకటంట, స్టాండింగ్ కమోడ్స్ ఉంటే ఇంకొకలా అట. కంఫర్ట్ కమోడ్స్ ఉంటే ఒకలాగా, నార్మల్ కమోడ్స్, ఇండియన్ కమోడ్స్ ఉంటే ఒకలా వేస్తారంట. దానికి 5 రూపాయలు, దీనికి 10 రూపాయలు. ఇట్లా పనులు వేసుకుంటూ నువ్వు ఇక రాష్ట్రాన్ని నడిపిస్తావు అన్నమాట. ఇట్లా పనులు వేసి ఆర్థిక భారం వేసి ఆర్థిక భారాలు వేసి ప్రజలపైన రాష్ట్ర ప్రభుత్వం నువ్వు రాష్ట్రాన్ని నడిపిస్తావనా నీకు పరిపాలన ఇచ్చింది? ప్రమోద్ వడ్లాని మీ పార్టీలోనే ఉంది బ్రో. లపాకి మీ పార్టీలోనే ఉంది, చెక్ చేసుకోండి, మా పార్టీలో లేదు. సారీ, ఇంకొక పాయింట్ ఏంటండి, వెంకటేశ్వర స్వామి దుర్గమ్మ అని చెప్తున్నారు కొడాలి నాని గారు. ఏదో చాలా భక్తిభావం ఎక్కువ ఉప్పొంగిపోతుంది. మరి సంవత్సరంన్నర కాలంగా అంతర్వేది రథం తగలబడిపోయినప్పుడు ఏం చేశావు? దుర్గమ్మ గుళ్ళో వెండి సింహాలు పోయినప్పుడు ఏం చేశావు? అప్పుడెక్కడికి పోయింది నీ భక్తి? ఏదో భక్తి భావన ప్రదర్శిస్తున్నావేంటో. సంవత్సరంన్నర కాలంగా వివిధ దేవాలయాల్లో దేవుళ్ళపైన, దేవుడి విగ్రహాలపైన దాడులు జరుగుతుంటే ఎక్కడికి పోయావు నువ్వు? ఈరోజు ఏదో వెంకటేశ్వర స్వామి దుర్గమ్మ తల్లి అని చెప్పేసి భక్తి భావన ప్రదర్శిస్తున్నా. సో ఎస్, ఫైనల్గా చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, డెఫినెట్లీ అమరావతి
కేవలం 29 ప్రాంతాల 29 విలేజెస్ కష్టం, ఊర్ల కష్టం కాదండి అది, మీ కష్టమే. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అక్కడ చాలా పెట్టారు గత ప్రభుత్వంలో. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చాలా పెట్టారు, చాలా ఖర్చు పెట్టారు, దాన్ని మధ్యలో ఆపేశారు. వాళ్ళకేంటి నష్టం? సిఆర్డిఏ చట్టం ప్రకారం పూర్తిగా ప్రభుత్వం బాధ్యత, పూర్తి చేసి అప్పచెప్పాలి అనేది ప్రభుత్వం బాధ్యత. పూర్తి చేయలేదు, మధ్యలో 3 రాజధానుల కింద మారుస్తూ అంటుంది. అది ఆ 29 గ్రామాల రైతులకు నచ్చలేదు, పోరాటం చేస్తున్నారు ఉంచమని. సరే పెట్టుకుంటాడు అనుకోండి, వాళ్ళు అమరావతి భూములు ఇవ్వను అంటారు. అడిగే హక్కు ఏమి జగన్మోహన్ రెడ్డికి లేదు. అడిగే హక్కు, వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే హక్కు లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే అది ఒక చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం వాళ్ళు భూములు ఇచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం యొక్క ఇన్వెస్ట్మెంట్ ఒక రాజధాని కావాలి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఒక రాజధాని కావాలి అని చెప్పేసి పెట్టడం జరిగింది. నష్టపోయేది ఎవరు? ఆ 29 గ్రామాల రైతులు కష్టపడతారేమో కొంతకాలం, నష్టపోయేది పూర్తిగా నువ్వే. ఈరోజు ఈ పార్టీ వచ్చి 3 రాజధానులు అంటుంది, రేపొద్దున ఇంకొక పార్టీ వచ్చి, ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళే ఏదో సౌత్ ఆఫ్రికాది ఏంటది రెఫరెండంగా తీసుకున్నాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళే 3 రాజధానులు పెట్టడం వల్లే మాది పేద దేశంగా ఉంది, మాకు 3 రాజధానులు అవసరం లేదు, మాకు ఒకటే చాలు. దేశానికి, మనం రాష్ట్రానికి అంటున్నాం కదా, వాళ్ళు దేశానికే చెప్తున్నారు మాకు ఒకటి చాలు అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రేపొద్దున నీ పరిస్థితి అంతే. ఇంకో గవర్నమెంట్ వస్తుంది అంటే గవర్నమెంట్లు మారే కొద్దీ ప్రతి చోట ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుని ఇట్లా సగంలో ఆగిపోయి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేద్దామనా? ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేద్దామనా? ఎవరిదండి రాజధాని? ఏం జగన్మోహన్ రెడ్డి ఒక్కడిదైనా రాజధాని ఏంటి? ఏం జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పేషికి ఒక్కడికే దానిపైన అధికారం ఉందా? నీది రాజధాని, ప్రతి ఆంధ్రుడిది రాజధాని. దానిపైన పోరాటం చేసే, ఖచ్చితంగా పోరాటం చేసే హక్కు నీకు ఉంది. నువ్వింట్లో కూర్చుని వాళ్ళదే కదా, ఆ 29 గ్రామాల రైతులదే కదా, మనకు ఎందుకు వచ్చిన గొడవ, మనకు మన పప్పుచారు ఇంట్లోకి వస్తుందా, మనకు మన సాంబార్ వస్తుందా, మనకు మన అప్పడాలు ఉన్నాయా, తిందామా, కూర్చున్నామా, పడుకున్నామా, తెల్లారిందా అంటే నష్టపోయేది నువ్వు కాదు, రేపటి నీ తరం నష్టపోతుంది. నువ్వేం నష్టపోవే? ఈరోజు నువ్వు హాయిగానే, నువ్వు ఎట్లా చనిపోయావు కూడా తెలియదు ఒక రాజధాని లేకుండా. రాజధాని లేకపోతే కరువు కాటకాలతో, ఉద్యోగాలు లేక, రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్ళి బ్రతకాల్సిన కర్మ పట్టింది. మరో బీహార్ అవుతుంది, చెప్పాలి అంటే మరో బీహార్ అవుతుంది. నువ్వు స్పందించినంత వరకు, ప్రతి ఆంధ్రుడు స్పందించినంత వరకు మీరు నాకెందుకులే, మనకెందుకు వచ్చిన గొడవలే, మనం ఎందుకులే, మనకు బాగుంది కదా, మన పళ్ళెం నిండుతుంది కదా అని ఆలోచిస్తే ఈరోజు నీకేం నష్టంలే. రేపొద్దున నీ భవిష్యత్తు తరం మాత్రం ఖచ్చితంగా నష్టపోద్ది. నువ్వు పోరాడాల్సింది రేపటి నీ తరం కోసం. రాఘవరావు రాయపూడి, నీకు మొగుడు ఉన్నావయ్యే, మా ఆయనకి ఏమైనా సంబంధాలు చూస్తావా ఏంటి? ఇంకో పెళ్ళి ఏమైనా చేస్తావా? చెప్తాను నా మొగుడిని. ఒకడేమో నా మొగుడిని లైవ్లో తీసుకురమ్మంటాడు. ఏం సంబంధాలు చూసి ఏమైనా పెళ్లి చేస్తారో చెప్పండి, తీసుకొస్తాను. అరే పనికొచ్చే పనులు చేయండి రా అంటే పనికి పనులు చేస్తారంటారా? పనికి పనులు సన్నాసులారా, పనికొచ్చే పనులు చేసుకోండి. ఇప్పుడు నా మొగుడు వల్ల, లేదంటే నా అమ్మ వల్ల, నా తమ్ముడు వల్ల మీకు వచ్చే అవసరం ఏం లేదు. నీకు కావాల్సింది రాజధాని. ఆ రాజధాని గురించి అడుక్కో. లేకపోతే నీ చెల్లిగా ఇచ్చి పెళ్లి చేస్తావా ఏంటి? చెప్పు. పనికొచ్చే పనులు చేయండి, రాష్ట్రానికి పనికొస్తుంది. లేదు మా కులం ముఖ్యం, మా మతం ముఖ్యం, మేము ఇట్లానే బానిసల్లాగా, కట్టు బానిసల్లా బ్రతుకుతాము, మేము ఇట్లాగే ఏం చేసినా జై కొడతాము, మేము ఇట్లానే రాష్ట్రం సంకనాకిపోయినా
పోయినా అది దానికి మించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నీ రాష్ట్రం యొక్క స్థితిగతి తెలిసినప్పుడు నువ్వు ఏ కార్యకర్త అయినా నీకు మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని ప్రశ్నించుకో. గత ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల పైన, ఇప్పుడున్న ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలపైన ఎంత వ్యత్యాసం ఉంది. దానివల్ల నీకు కరెంటు బిల్లులు కానీ ఇతరత్ర పన్నుల మీద కానీ నీకు నెలకి ఎంత బర్డెన్ పడుతుందో ఒక ఫ్యామిలీ పరంగా, నీకు ఫ్యామిలీ ఉంటుంది కదా, నీ అమ్మ బాబు ఉంటారు కదా, వెళ్ళి అడుగు ఇంట్లో, అమ్మ కందిపప్పు ఎంత అయింది, అమ్మ పంచదార ఎంత అయింది, అమ్మ టీ పొడి ఎంత పెరిగింది, నీ ఇంట్లోకి వెళ్ళి అడుగు. నిత్యావసర సరుకులు ఏవైతే కావాలో, కూరగాయలు అమ్మ ఎంత పడుతుంది, నీ ఇంటికి వెళ్ళి నీ అమ్మని అడుగు. ఇక్కడ వాగే కుక్కలందరికీ అదే చెప్తున్నా. నీ ఇంటికి వెళ్ళి గత ప్రభుత్వ హయాంలో రేట్లను కంపేర్ చేసుకుని ఇప్పుడున్న రేట్లను కంపేర్ చేసుకుని అడగండి. ఇదెందుకు వచ్చింది పరిస్థితి? ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసు కదా మీకు? రాజధాని లేక వచ్చింది. రాజధాని ఉంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కొత్త రాజధాని అంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా. బికాస్ ఒక స్కోప్ ఉంటుంది, ఒక స్పేస్ ఉంటుంది, ఎదగడానికి ఒక స్పేస్ ఉంటుంది. నువ్వు రాజధానినే ప్రకటించట్లేదు, రాజధానే ప్రకటించలేకపోతున్నావు. ఎక్కడికి వస్తారు వాళ్ళు? నీ మీద ఏ నమ్మకంతో, ఏ భరోసాతో? ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆనాడు నెంబర్ 1 స్థానం వస్తే ఈరోజు ఏ స్థానంలో ఉంది? అట్టడుగు స్థానంలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఏ స్థానంలో ఉంది తెలియట్లేదా? పోనీ మద్యం కంపెనీలే పెద్ద పెద్ద కంపెనీలని ఏమన్నా ఫీల్ అవుతున్నారా? చెప్పండి. పోనీ మంచి పనులు ఏమైనా చేశాడా? మద్యం కంపెనీలు తీసుకొచ్చి మంచి పని చేశాడా? లోకల్ బ్రాండ్స్ అన్ని క్రియేట్ చేసి మంచి పని చేశాడా? పోనీ అదన్నా ఆన్సర్ ఇవ్వండి. దానివల్ల రెవెన్యూ అత్యంతంగా జనరేట్ అయ్యే మద్యం, ఆల్కహాల్, వాళ్ళు ట్యాక్స్ పేయర్స్, మేజర్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు. దాని మీద ఈరోజు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? దేనివల్ల ఖర్చు పెడుతున్నారు? ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ స్టేట్కి రాక. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు రావట్లేదు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేక. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు లేదు? ఒక రాజధాని లేక ఈరోజు నీ ఇంటి వరకు కూడా కష్టం వచ్చింది. అధిక భారం పడి నీ ఇంటి వరకు కష్టం వచ్చింది. ఒక అధిక భారం పడి రేపొద్దున్న నీ పిల్లల భవిష్యత్తుకేంటి? నీ పిల్లల భవిష్యత్తుకు పునాదేంటి? ఇట్లానే కంపెనీస్ రావు, ఇండస్ట్రీస్ రావు. రాష్ట్రాలు దాటి ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడు తెలుస్తుందా? పూర్తిగా సర్వనాశనం అయిపోయిన తర్వాత మేల్కొంటారా ఆంధ్ర ప్రజలందరూ? పూర్తిగా సర్వనాశనం మీ బాధ్యత కాదా? ఏం రాజధాని మీకు అవసరం లేదా? రాజధాని ఆంధ్ర ప్రజలకు అవసరం లేదా? మీ బాధ్యత కాదా? ఆ రోజు అమరావతి అని చెప్పేసి అనౌన్స్ చేసినప్పుడు ముక్తకంఠంతో అందరూ ఒప్పుకున్నారే. ఒక ముక్తకంఠంతో ఒప్పుకున్నారే. ఎక్కడా ఏ విధమైన గొడవలు జరగలేదే. రాష్ట్రంలో కూడా మాకు కావాలి రాజధాని అని చెప్పేసి ఏ విధమైన గొడవలు జరగలేదే. మరి ఆ రోజు హ్యాపీగానే ఉన్నావు ఆ నిర్ణయంతో. మరి ఈరోజు సపోర్ట్ చేయాలి కదా. నీ సొమ్మును అక్కడ పెట్టారు. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. అది ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. సో ఈ సొమ్ముని అంజిరెడ్డి, మీ మమ్మీ డ్యూటీ చేస్తుందంట అంజిరెడ్డి. సో దట్ ఈస్ ద రీజన్. నేను ఆ రీజన్ వల్లే మరి పాపం అని చెప్పేసి ఛాన్స్ ఇచ్చాను.
మనకు అటువంటి అలవాట్లు లేవు. మీ మమ్మీ గురించి ఛాన్స్ ఇచ్చాను, ఆవిడ లారీలను స్టాప్ చేస్తుంది అక్కడ. సో ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. ఈరోజు నువ్వు ప్రజల సొమ్ముని నీ ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా అడ్డమైన వాటికి ఉపయోగిస్తున్నావు. నువ్వు. ఈ గవర్నమెంట్ ఉపయోగిస్తుంది. క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదా? ఏం ప్రతిపక్షాలనే రావాలనా? ప్రతిదానికి ప్రతిపక్షాలే వచ్చి ప్రతిపక్షాలనే సపోర్ట్ చేయాలనా? ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నీకు అది హక్కు లేదా? నీకు ఆ బాధ్యత లేదా? మీకు ఆ బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీకు ఆ హక్కు బాధ్యత లేవా? సో ఇది ప్రతి ఆంధ్రుడిలో ఈ మార్పు రాకుండా ఉంటే, పక్క జిల్లాల వాళ్ళు తరలి వెళ్లకుండా ఉంటే, అందరూ ఒకే తాటిపై ఏకతాటిపై రాకపోతే, ఈ మూర్ఖుడు ఎవరైతే ఈ తుగ్లక్ ఉన్నాడో, ఈ మూర్ఖుడు ఇట్లానే తన ఊర కుక్కల్ని, పిచ్చి కుక్కల్ని పోరాటం చేసే వాళ్ళ పైకి వదులుతాడంతే. వదిలేసి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. నీ రేపటి భవిష్యత్తు తరం కోసం ప్రతి ఆంధ్రుడు చెయ్యి కలిపి నిలబడాలి. చెయ్యి కలిపి నిలబడి కలబడాలి. అప్పుడే నిర్ణయం మార్చుకుంటాడు. నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. నీకు తెలిసే, నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. దాన్ని ఉంచుకుంటారో తెంచుకుంటారో, మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటారో మీ చేతిలోనే ఉంది. సో వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలపండి. వాళ్ళ యొక్క ఉద్యమానికి ఊపిరిపోయండి. వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి మీ సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళదే కాదు, రాజధాని కడితే వాళ్ళేం అక్కడ ఊరే కదా దాన్ని వేసుకుని. అది మీ బాధ్యత. రేపొద్దున నీ పిల్లాడు పెద్ద పెద్ద జాబులు చేయాలంటే ఆ ప్లేసే వస్తుంది, ఆ రాజధాని దిక్కు అవుతుంది. హైదరాబాద్, నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, నా కూతురు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది, ఎంఎన్సీలో, టీఎల్సీలో, మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాలు చేస్తుందని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు మీరు ఈ రాజధాని కోసం పోరాడితే హైదరాబాద్ కాదు, నా కూతురు అమరావతిలో ఉద్యోగం చేస్తుంది, నా కొడుకు అమరావతి ఎంఎన్సీలో చేస్తున్నాడు, మైక్రోసాఫ్ట్లో చేస్తున్నాడు, హెచ్సిఎల్లో చేస్తున్నాడు, ఇట్లా చెప్పుకునే రోజు రావాలి అంటే అది నీ చేతిలోనే ఉంది. సో నువ్వు నడుం బిగించి నువ్వు పోరాడాలి. ప్రతి ఆంధ్రుడు పోరాడాలి దాని గురించి. లేదు అంటే మీ కర్మకి ఎవ్వడూ బాధ్యులు కాదు. ఆంధ్రుల కర్మకి ఎవ్వరూ బాధ్యులు కాదు. మీ యొక్క అత్యాశకి, మీ యొక్క అలసత్వానికి, మీ యొక్క తెగింపులేనితనానికి మీ పిల్లలే బాధ్యులవుతారు. ఎవ్వరూ బాధ్యులు కారు. మీ పిల్లలు మాత్రమే బాధ్యులవుతారు. జై అమరావతి, జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై టీడీపీ.